అసలు నీవు ఎవరు నీకు తెలుసా? నీ జీవితం విలువ ఏంటో నీకు తెలుసా? ఏడవటం ఆపు. స్టాప్ క్రైయింగ్ ఆన్ టుడే ఆన్వర్డ్స్. ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరులారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఎప్పుడైనా అనుకున్నావా, ఈరోజు నీవు కానీ నేను కానీ పలానా వ్యక్తిని, అలానా పలానా కూతుర్ని అని చెప్పుకుంటూ ఉంటాం కదా. కానీ నిజానికి ఒక్కసారైనా ఆలోచించామా, అసలు నీవు ఎవరు? నేను వీళ్ళ కడుపుని ఎందుకు పుట్టాను? నేను వీళ్ళకి స్నేహితులుగా ఎందుకు అయ్యాను? నేను వీళ్ళకి బంధుమిత్రులుగా ఎందుకు అయ్యాను? నేను తిరిగి ఎందుకు భర్తనయ్యాను, లేక భార్యనయ్యాను, లేకపోతే ఎందుకు ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాను అని చెప్పేసి ఎప్పుడైనా అనుకున్నావా? ఈ మాటలు వింటున్న సహోదరి, గుర్తుపెట్టుకో, నిజంగా నేను నిర్మించింది లేదా నేను సృష్టించింది నీ తల్లిదండ్రులేనా? ఆలోచించావా? నిజంగా గర్భఫలం అనేది దేవుడిచ్చే బహుమానం. అంటే నిన్ను కన్న తల్లిదండ్రులకు కూడా ప్రమేయం లేదు నిన్ను ఈ భూమి మీదకు తీసుకురావాలి అంటే. గర్భఫలం అనేది దేవుడిచ్చే బహుమానం. ఆయన తలుచుకొని ఆయన ఇవ్వాలి అనుకుంటేనే తప్ప మానవుని ప్రమేయం ద్వారా ఈ యొక్క భూమి మీదకి ఏ గర్భము అనేది రావడానికి లేదు. అటు విధంగా ఈరోజు నీవు కానీ నేను కానీ ఈ భూమి మీదకి వచ్చి ఉన్నాం. దేవుడు నీ మీద నా మీద ఒక గొప్ప ప్రణాళిక ఉంది కాబట్టే ఈ భూమి మీదకి నిన్ను నన్ను తీసుకొని వచ్చారు. ఆదికాండంలో దేవుడు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నారు. 1వ అధ్యాయము 27వ వచనంలో దేవుడు ఏమని చెప్తున్నారు అంటే, దేవుడు తన స్వరూపమందు తన పోలికలతో నిన్ను నన్ను సృజించుకున్నారు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు వింటున్న మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, దేవుడు మనల్ని ఆయన రక్తంతో, ఆయన పోలికతో, ఆయన రూపంతో మనల్ని నిర్మించుకున్నారు అంటే మనం ఎంత ప్రీషియస్, మనం ఎంత విలువైన వారము, మనం ఎంత దేవునికి ఇష్టమైనటువంటి వారము అనేది మనము గుర్తుపెట్టుకోవాలి. అంతే తప్ప నేను ఈ భూమి మీదకి ఎలా వచ్చాను, ఎందుకు వచ్చాను, దానికి కారణం ఏంటి అని చెప్పేసి మనం బాధపడకూడదు. బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, నీవు ఎవరు అంటే దేవుడు ఆయన పోలికలతో, ఆయన రూపముతో నిన్ను సృజించుకున్నాడు. సరే, నేను సృజించుకున్నాడు. ఎందుకు సృజించుకున్నాడు? ఎందుకు నేను సృష్టించాడు? కష్టాలు పెట్టడానికా, బాధలు పెట్టడానికా, ఇబ్బందులు పెట్టడానికా, లేకపోతే నిన్ను ఇరుకు మార్గంలో తీసుకెళ్ళి ఈ ప్రపంచమంతా చూపించి ఇంక నువ్వు వేస్ట్, నువ్వు బలహీనురాలివి అని చెప్పడానికా? కాదు సహోదరి సహోదరులారా, ఈ మాటలు వింటున్నా మీరు గుర్తుపెట్టుకోండి. దేవుడు మిమ్మల్ని ఈ భూమి మీదకి ఒక పర్పస్, ఒక కారణంతోనే మిమ్మల్ని తీసుకొచ్చారు. ఒక ఉద్దేశంతో మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చిన్నారు. మీతో ఒక గొప్ప కార్యం జరిగించడానికే తీసుకొచ్చారు. మీరు అనుకోవచ్చు, గొప్ప గొప్ప కార్యాలు చేయడానికి గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు కదా, పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళు ఉన్నారు కదా, పెద్ద పెద్ద పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి వారు ఉన్నారు కదా అని. కానీ నిజానికి దేవునికి పేరు ప్రఖ్యాత, డబ్బున్న వాళ్ళు, సిరి సంపదలు ఉన్న వాళ్ళు కాదు కావాల్సింది. దేవునికి లోబడి, దేవుని యందు విశ్వాసం ఉంచి, దేవా నీవు మాత్రమే నాకు దిక్కు దేవా అని అన్నవారిని చూస్తారు. దేవుడు పక్షపాతి కాదండి. డబ్బున్న వారిని మాత్రమే చూసి డబ్బు లేని వారిని వదిలేయడానికి దేవుడు పక్షపాతి కాదు. ఈరోజు దేవుడు నిన్ను సృష్టించింది, ఈరోజు దేవుడు నిన్ను నిర్మించింది నిన్ను ఒక గొప్ప స్థాయిలో పెట్టడానికి, నీ ద్వారా దేవుడు ఒక గొప్ప కార్యము జరిగించుకోవడానికి. ఈరోజు నేను మాట్లాడుతున్నా, నేను వింటున్నా, మీరు అందరము బలహీనులమే. కానీ దేవుడు బలమైన దేవుడు బలవంతుడు. ఆ బలవంతుని చేతిలో మనం ఉన్నాం కాబట్టి దేవుడు మనల్ని బలమైన వ్యక్తులుగా మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఈరోజు నువ్వు అనుకోవచ్చు, నేను బలహీనురాల్ని, దేనికి పనికిరాను, ఈ భూమి మీదకి నేను వచ్చి ఏం ప్రయోజనం అని అనుకోవద్దు. కానీ గుర్తించాల్సింది ఏంటో తెలుసా? సేమ్ ఆ క్వాలిటీస్, సేమ్ ఆ ఫిగర్స్ దేవుడికి ఉన్న అవే సేమ్ క్వాలిటీసే ఈరోజు నీకు నాకు. దేవునికి చేతులు ఉంటే మనకు కూడా చేతులు ఉన్నాయి. ఈరోజు మనకు కాళ్ళు ఉన్నాయి కాబట్టి దేవునికి కూడా కాళ్ళు. అలాగా ఆయన ఏ క్వాలిటీస్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఇచ్చారు. దాన్ని బట్టి మనము దేవుని స్తుతించాలే తప్ప నాకెందుకు ఈ చేతులు, నాకెందుకు ఇది అని ఎప్పుడు కూడా మనము అనుకోకూడదు. మనము గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, మన దేవుడు
నిన్ను నన్ను సృష్టించడానికి గల కారణం నా మీద ఒక గొప్ప ప్రణాళిక ఉంది. ద గాడ్ హ్యావ్ ఎ పర్పస్ అండ్ ప్లాన్ ఫర్ అస్. ఖచ్చితంగా ప్లాన్ ఉంటుంది, పర్పస్ ఉంటుంది. మహాజ్ఞానవంతుడు, గొప్పవాడు, నిత్యము వేలాది దూతల మధ్య కొనియాడబడుతున్న దేవునికి తెలియదా నిన్నెందుకు సృష్టించాలి, నిన్నెందుకు ఈ భూమి మీదకి తీసుకురావాలి, నీ ద్వారా ఏ పని జరిగించాలో దేవునికి తెలియదా? తెలుసు కాబట్టి నేను ఈ భూమి మీదకి తీసుకొచ్చారు. అది నీవు ఆలోచించుకోవాలి, అది నువ్వు తెలుసుకోవాలి. మరి నువ్వు వై యు ఆర్ ఫియరింగ్ అబౌట్ యువర్ లైఫ్, దెన్ వై యు ఆర్ క్రైయింగ్ టు యువర్ ఫ్యూచర్. నీ ఫ్యూచర్ గురించి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నీకు లైఫ్ గురించి నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నీకు తెలీదా? ఈరోజు మరి నీకు బాధల గురించి, నీ కష్టాల గురించి, నీ చింతల గురించి తెగ బాధపడిపోతూ నేను ఎందుకు పుట్టాను, నాకెందుకు ఈ కష్టాలు, నాకెందుకు ఈ బాధ, నాకెందుకు ఈ శ్రమ అని దిగులు చెందుతూ, వేదన చెందుతూ ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో నువ్వు ఉన్నట్టయితే గుర్తుపెట్టుకో, నీ చింత యావత్తు దేవుని మీద వేసేయి. నీ చింత యావత్తు దేవునికి అప్పగించు, దేవుడే చూసుకుంటాడు. భయపడాల్సిన అవసరము ఏమాత్రము లేనే లేదు. సహోదరి సహోదరుడా, నీ చింత యావత్తు దేవునికి ఇవ్వు. గుర్తుపెట్టుకో, నిన్ను నిర్మించిన దేవుడే నీ సమస్యలను ఆయన మోస్తారు. నువ్వు ఖచ్చితంగా నిశ్చితంగా ఉండు, సమాధానంగా ఉండు, ఆ భయం ఆ బాధ ఏమీ లేకుండా ఉండు. దేవుడే ఖచ్చితంగా నీ సమస్యలన్నిటిని కూడా తీసివేసేస్తారని గుర్తుపెట్టుకో. నిన్ను దేవుడు సృష్టించారు, దేవుడికి నీ మీద ఒక ప్రణాళిక ఉంది. జస్ట్ సృష్టించడము తర్వాత ఒక ప్రణాళిక ఉండడమేనా? కానే కాదు. దేవునికి నీవు ఒక ప్రియమైన కుమార్తెవు, కుమారుడవు. ఎందుకని అంటే దేవునికి వాక్యం ఇలా సెలవిస్తుంది. యోహాను గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనంలో దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నారు. అది ఏమిటి అంటే, దేవుని నామాన్ని, యేసయ్య అనే నామాన్ని మాత్రం ఎంతమంది అయితే విశ్వసిస్తారో వారందరూ కూడా దేవుని ప్రియమైన బిడ్డలు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఈరోజు నువ్వెవరు? యు ఆర్ సో ప్రీషియస్, యు ఆర్ సో వెరీ గుడ్ పర్సన్స్ దేవుని దృష్టిలో. ఈ లోకం దృష్టిలో మీరందరూ చెడ్డవారు అవ్వచ్చు, నేను చెడ్డదాన్ని అవ్వచ్చు, కానీ దేవుడి దృష్టిలో మాత్రం నీవు నేను చాలా ప్రీషియస్, విలువైన వారం అన్నమాట. ఆయన రక్తంతో మనము కొనబడిన వారము. మరి బాధపడుతూ కూర్చుందామా లేకపోతే ధైర్యంగా ఉందామా అనేది మీరు ఆలోచించుకోండి. గుర్తుపెట్టుకోండి, యేసయ్య తప్ప నిన్ను నీ మనసును ఎవరు అర్థం చేసుకోలేరు. కాబట్టి నీ జీవితంకి అర్థం దేవుని దగ్గర ఉంది. కాబట్టి మోకరించి ప్రార్థనించి దేవుణ్ణి అడుగు. ఏమని అడుగుతావు? నీ బాధ దేవునికి చెప్పు, నీ కష్టాలు దేవునికి చెప్పు, నీకేం కావాలో దేవుణ్ణి అడుగు, నీకు ఎటువంటి ఉద్యోగం కావాలో దేవుణ్ణి అడుగు, నీ లోటుపాట్లు ఏంటో దేవుణ్ణి అడుగు, నీ ఏకాంత సమయంలో దేవునితో గడుపు, నీకు ఎటువంటి వరుడు కావాలో దేవుణ్ణి అడుగు, నీకు ఎటువంటి అప్పులు తీరిపోవాలో అడుగు, నీకు ఎటువంటి ఆరోగ్యం కావాలో దేవుణ్ణి అడుగు. దేవుడే నీ కాళ్ళ దగ్గరికి సమస్తాన్ని తీసుకొచ్చి పెడతారే తప్ప నిన్ను విడిచిపెట్టని దేవుడు, నిన్ను ప్రేమించే దేవుడు, నిన్ను ఆదరించే దేవుడు, నిన్ను వదిలిపెట్టకుండా ప్రతి క్షణము కను రెప్పపాటున నిన్ను కాపాడుతున్న దేవుణ్ణి అడుగు. నీకు సమస్తము నీ దగ్గరికి తీసుకొచ్చి నీ ముందు నిలబెడతారు. పరిస్థితులను చూసి వెనకడుగు వేయకు, దేవుని చూసి ముందడుగే. మనుషుల వైపు చూసి దిగులు పడకు, దేవుని వైపు చూసి దేవా నీవు నాకున్నావు అని చెప్పేసి ధైర్యంగా నిలబడు. నీ ధైర్యం చూసి, నీ విశ్వాసం చూసి, నీ భక్తి చూసి నీ పైన ఏలుబడి చేస్తున్న అపవాది శక్తులు, చీకటి శక్తులు యేసు నామములో పారిపోతాయి. కాబట్టి అట్టి విధంగా ధైర్యంగా ఉండి ప్రతి విషయం కూడా దేవునికి చెప్పి నీ జీవితానికి విలువ, నీ జీవితానికి పరమార్థము తెలుసుకొని ముందుకు నడవమని ఈ యొక్క చిన్న వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.